ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒకసారి ఎపిలెప్సీ అండ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత ఎంత తరచుగా వీళ్ళకి సిమ్టమ్స్ అంటే ఇలాంటి ఫిట్స్ ఎపిసోడ్స్ వస్తాయండి? అదే ఇప్పుడు యూజువల్గా అంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా ఫిట్స్ సిమ్టమ్స్ రకరకాలు ఉంటాయి. ఒకటేంటి, ఉన్నట్టుండి చేస్తున్న పని ఆపేసి బొమ్మలాగా ఉండిపోతారు. అవును, అది కొన్ని సెకండ్లు కానీ నిమిషాలు కానీ ఉండి నార్మల్ అయిపోతారు. రెండో రకం అంటే తీవ్రమైన ఫిట్స్. దాంట్లో ఏమవుతుంది, కింద పడిపోయి గట్టిగా అరిచి కాళ్ళు చేతులు కొట్టుకోవడం అనేది నురుగులు కూడా వస్తాయి, నోట్లోంచి నురుగు వస్తుంది, నాలుగు ఖర్చుకుంటారు, ఒక్కొక్కసారి తెలియకుండా బట్టల్లో మూత్రం అయిపోతుంది. పూర్వం సినిమాల్లో అయితే తాళం చేతులు ఇచ్చేవారు చేతికి. అది ఎంతవరకు అది నమ్మకమా, మూఢనమ్మకమా, లేకపోతే దానికి ఏమైనా? తప్పకుండా మూఢనమ్మకమే. ఏ ఫిట్ అయినా సరే యూజువల్గా ఒక 30 seconds to 1 minute ఉంటుంది. ఈలోగా మీరు ఏం తెచ్చి పెట్టినా చేతిలో ఆ ఫిట్ ఆగుతుంది ఎలాగో. సో మనం దానివల్ల అయింది అనుకుంటాం. యూజువల్గా ఫిట్ వచ్చినప్పుడు చేతుల్లో కానీ నోట్లో కానీ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో అదొకటే కాకుండా ఇందాకలా మీరు అడిగింది ఈ ఫిట్స్ రకాలు ఎలా ఉంటాయి. సో మిగతా రకాల ఫిట్స్ నేను చెప్పినట్టుగా జర్క్స్ లాగా ఉండడం, ప్లస్ ఎంత తీవ్రంగా వస్తుందని అడిగారు. ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది. అదే ఈ ఫిట్స్ అనేది ఒకే మనిషికి రకరకాలుగా రావచ్చు. అంటే ఏంటి, ఈ సంవత్సరంలో 2 సార్లే వచ్చింది, మళ్ళీ సంవత్సరంలో ప్రతి నెల వస్తుంది. సో ఇదే అడుగుతారు, ఎందుకు నెక్స్ట్ అడగబోతున్నారు. అదే అది ఇంపార్టెంట్. ఇప్పుడు యూజువల్గా అదొకటే కాకుండా కొంతమందికి డైలీ కూడా వస్తుంటుంది. డైలీ వచ్చే వాళ్ళకి స్కూల్కి వెళ్ళడము, చదువుకోవడము, ఉద్యోగాలు చేయడము, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఫిట్ వల్ల ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు ఎక్కడ వస్తుందో తెలియదు. ఇంట్లో బాత్రూంలో రావచ్చు, ఆడవాళ్ళకి యూజువల్గా పొయ్యి దగ్గర వంట చేసేటప్పుడు రావచ్చు, వస్తే చేయిలు కాలిపోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు, డ్రైవింగ్లో వస్తే కూడా రోడ్ యాక్సిడెంట్లు జరుగుతాయి. సో యూజువల్గా ఫిట్స్ ఉన్న వాళ్ళకి మందులు రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఫిట్స్ రాకుండా ఉండే అవకాశం 70%. అంటే మందులతోటి 10 మందిలో 7గురికి చక్కగా తగ్గిపోతుంది. కానీ ఆ మందులు వాడుతున్నా సరే కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి మీరు అడిగినట్టుగా. ఆ ట్రిగ్గర్స్ ఏంటి అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ల్యాక్ ఆఫ్ స్లీప్. నిద్ర లేకపోతే ఫిట్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ. సో ప్రతి 24 గంటల్లో కనీసం 6 నుంచి 8 గంటలు నిద్ర ఉండాలి. రెండవది, నిద్ర కూడా ఎలాగుండాలి, ఇర్రెగ్యులర్ ఉండకూడదు. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవాలి, ఒకే సమయానికి లేవాలి. ఇర్రెగ్యులర్గా ఒకరోజు 10ంటికి, రెండో రోజు రాత్రి 2ంటికి అలాగున్నా కూడా ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇంకొకటి, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ అప్పుడు ఫిట్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేకపోవడమే కాకుండా ఎగ్జామ్ టెన్షను, ఆందోళన, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ ఇవి ఉంటే కూడా ఫిట్స్ వస్తాయి. అదొకటే కాకుండా ఆడవాళ్ళకి పీరియడ్స్ టైంలో కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అదొకటే కాకుండా ఇంకొకటి ఏంటంటే, మందులు కరెక్ట్గా వేసుకోకపోతే వస్తుంది. ఒక్క టాబ్లెట్ మిస్ అయినా ఫిట్ వచ్చే రిస్క్ ఉంటుంది. అలానే మిస్ అయిన ప్రతిసారి రాదు, కానీ టాబ్లెట్లు మిస్ అయితే ఫిట్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అందుకే ఫిట్స్ ఉన్న వాళ్ళు ఆహార నియమాలు, నిద్రకి సంబంధించినవి, ఈట్ ఆన్ టైం, స్లీప్ ఆన్ టైం, అంటే టైం ప్రకారం అన్ని దినచర్య ఉండి మందులు మిస్ అవ్వకుండా వేసుకుంటే, ఇప్పుడు ఈ కాలం ఏముంది, సెల్ ఫోన్లో అలారమ్స్ ఉంటాయి, పెట్టుకుంటారు, టాబ్లెట్ వేసుకుంటారు. సో అలాగ చేస్తే ప్రెసిపిటేషన్ వచ్చేది తగ్గుతుంది. అదొకటే కాకుండా మిగతా 30%లో మాత్రం ఫిట్స్ తగ్గడం అనేది కొంచెం కష్టం అవుతుంది. అంటే వాళ్ళకి మందులు వేసుకున్నా సరే, 2 రకాలు 3 రకాలు మందులు వేస్తున్నా సరే, వారానికి ఒకసారి కానీ నెలకు 1-2 కానీ వస్తూ ఉంటాయి. ఫిట్స్తో ప్రాబ్లం డైలీ వచ్చినా, నెలకోసారి వచ్చినా, ఎప్పుడు వస్తుందో తెలియదు. అందువల్ల ప్రతిరోజు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సో అందుకని ఈ కేటగిరీ వాళ్ళని డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ, ఆ డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీ అంటే ఏంటి, మందులు వాడినా కంట్రోల్ అవని వాళ్ళు ఉంటారు. వీళ్ళకి యూజువల్గా బ్రెయిన్లో ఏమైనా ఎదుగుదలలో తేడాలు కానీ, అంటే మాల్ ఫార్మేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్, లేదా ఇందాక మనం అనుకున్నట్టుగా స్కార్లు కానీ, మెల్లిగా పెరిగే ట్యూమర్లు కానీ, అలాంటివన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రస్తుత కాలంలో సర్జరీ చేసి ఆ స్కార్ని తీయడం కానీ, దాన్ని ఎపిలెప్సీ సర్జరీ అంటారు. సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి.